నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వైద్య నిపుణుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని సూచన. పార్టీ బలోపేతానికి డిజిటల్ వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించిన జగన్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎంపీ పురంధేశ్వరి నివాసం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బస్సులో వచ్చారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పివి పాదసారథి, ఎన్ ఈశ్వరరావు, వి విష్ణుకుమార్ రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. బృందం రాజమహేంద్రవరం నుంచి గోదావరి ఎడమగట్టును ఆనుకుని పురుషోత్తపట్నం మీదుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. మార్గ మధ్యలో హిల్వ్యూ, స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, పవర్ హౌస్ ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలను స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు మునిపే విడుదల చేసి అక్కడే అఖండ హారతి నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, పోలవరం పూర్తికి నిధులు సమకూర్చడానికి కేంద్రం సిద్దంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఓ ఎమోషనల్ బాండింగ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయబడుతున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే త్రాగునీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకి సరిపడినంత నీరు, అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అనేటువంటి ఆసక్తి అందరికీ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే 19 నుంచి 24 వరకు ఈ ప్రాజెక్టు నత్తనడకలు కొనసాగినటువంటి సందర్భం, రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసినటువంటి సందర్భం, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉన్నదో దాన్ని క్వాలిటీ లేనటువంటి నిర్మాణం చేపట్టడం, వీటన్నిటి కారణంగా గత 5 సంవత్సరాలు కుంటుకున్నటువంటి సందర్భంలో 2024లో తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారులు ఈవేళ అధికారంలో ఉన్నాయో దాని కారణంగా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతూ ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగం పెంచేందుకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించాలి అనేటువంటి కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ మేము ఈ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో సందర్శించడం జరిగింది. పనులు సంతృప్తికరంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికారుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ, ప్రజల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని ఇవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి మరింత వేగం పెంచేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు సందర్శన చేయడం ఏదైతుందో నిజంగానే మా జీవితంలో ఒక తీపి అనుభూతిని మిగిలించింది. పోలవరం అయితే మా అందరికీ కూడా ఒక సెంటిమెంట్. పార్టీ ప్రారంభం కాకముందు నుంచి జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలో దీనికి అనేక సార్లు సందర్శించడం జరిగింది. ఇది అవుతుందా లేదా అని ఒక అనుమానం నుంచి ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో దాని సామర్థ్యంతో పోలవరం కట్టడం ఏదైతుందో ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి చలవతో ముంపు మండలాలు కలపటం, దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీని యొక్క ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయటం, అనేక రకాల నిధులు ఇవ్వటం, ఇప్పటి వరకు సుమారు 30,500 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయటం, ఇవాళ
అన్ని పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. రైట్ కెనాల్ పనులు పూర్తయ్యాయి, లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తవుతున్నాయి. దానికి సంబంధించి హెడ్ రెగ్యులేటర్, దాని తర్వాత ఉండే ఏదైతే పవర్ హౌస్, దాని తర్వాత ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాము, అలాగే స్పిల్వే, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయి ఇవాళ మనకి ఇంకా 1.5 సంవత్సరాల్లో పూర్తి సామర్థ్యంతో పోలవరం తయారు కాబోతుంది. ఇది మనందరికీ ఆనందం కలిగించిన విషయం. త్వరలో పోలవరం సంబంధించిన అంశాలకు తీసుకుని జల శాఖ మంత్రివర్యులను కలిసి దానికి సంబంధించిన ఏవైతే చిన్న చిన్న లోట్లున్నా వాటిని పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇది కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ఉండే కర్ణాటక, తెలంగాణ, అలాగే ఒరిస్సా అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగపడే ఒక కనుక ఆ విధమైన ప్రాజెక్ట్ ఇవాళ సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్న చొరవ, గతంలో ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ఏ విధంగా చొరవ తీసుకొని పూర్తి చేశారు. దాని తర్వాత ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా దానికి చూపించిన శ్రద్ధ ఈ మధ్య రావటం జరిగింది, చూడటం జరిగింది. ఆ విధంగా త్వరలోనే పూర్తి సామర్థ్యంతో దీని ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తయి ఆగస్టు 10న ఆ అనకాపల్లికి నీరు రావటం కూడా నిజంగానే అద్భుతం. మొన్ననే కృష్ణా నది సంగమం జరగటం జరిగింది, నిన్న పెద్ద కార్యక్రమం కూడా జరగటం జరిగింది. త్వరలో పూర్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ అవ్వటం, దాన్ని మా కార్యకర్తలు, మా యొక్క నాయకులు, మా మంత్రులు అందరూ కలిసి చూడటం ఏదైతుందో నిజంగానే ఆనందాన్ని కలిగిస్తుంది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయన నివాసానికి చేరుకుని ఆత్మీయంగా పలకరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని పవన్ కు సూచించారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో తన విధులను తిరిగి ప్రారంభించాలని గవర్నర్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ నజీర్ పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న గ్రంథాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించడం విశేషం. ఆ లైబ్రరీలో ఉన్న పలు పుస్తకాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రాసిన అనేక గ్రంథాలను చూసి వాటిపై పవన్ కళ్యాణ్తో ఉత్సాహంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన అభ్యర్థన మేరకు అబ్దుల్ నజీర్ ఓ పుస్తకంపై తన సంతకం చేశారు. వైసీపీ తమ శ్రేణులను బలోపేతం చేసే దిశగా డిజిటల్ బాట పట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ యాప్ను వైసీపీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో జగన్ పార్టీ నేతలను ఉద్దేశించి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో తమ కార్యకర్తలు పోస్టు చేసే కంటెంట్ను తొలగిస్తున్నారని, ఈ క్రమంలో పార్టీ కోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ను సిద్దం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వ్యక్తం చేయవచ్చని, పార్టీతో నిత్యం అనుసంధానమే ఉండవచ్చని పేర్కొన్నారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే
ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు దీని ద్వారా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.